నామమునకు స్తోత్రం కలుగును గాక. అందరం రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలోంచి రాజుల 2వ గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి 8 దాకా చదువు. ఇశ్రాయేలు రాజును ఏలా కుమారుడునైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదా రాజును ఆహాజు కుమారుడునైన హిజ్కియా ఏలన ఆరంభించెను. అతడు ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమెకు అబి అని పేరు. తన పితరుడైన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీలు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయిచు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచినవాడు. అతని తరువాత వచ్చిన యూదా రాజులలోనూ అతని పూర్వీకులైన రాజులలోనూ అతనితో సమమైన వాడు ఒకడునూ లేడు. అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించడంలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుండెను. కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. అతడు అష్షూరు రాజునకు సేవ చేయకుండా అతని మీద తిరగబడెను. మరియు గాజా పట్టణము వరకు దాని సరిహద్దుల వరకు కాపరుల గుడిసెల యందేమి ప్రాకారములు గల పట్టణముల యందేమి అంతటను అతడు ఫిలిస్తీయులను ఓడించెను. చాలు. పరిశుద్ధుడా, పరలోకమందున తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీవించి ఉదయకాలం నీ పాద సన్నిధికి వస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినుబుద్ధిని గ్రహించి హృదయాన్ని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని పాటించు జ్ఞానం మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హిజ్కియా గురించి మీ అందరికంటే బైబిల్ చదివే వాళ్ళందరికీ తెలుసు. బైబిల్ చదివే అలవాటు లేకపోయినా చర్చికి వచ్చి వినేవాడికి కూడా కొంత అవగాహన ఉంటుంది. హిజ్కియా రాజు 25 సంవత్సరాలకి రాజు అయ్యి 29 సంవత్సరాలు పరిపాలించంటే 54 ఏళ్ళు. 54 ఏళ్ళే, ఎక్కువ రోజులు లేడు. ఆ కాలాన్న 54 అంటే తొందరగా చచ్చిపోయినట్లు లెక్కే. 54 ఏళ్ళకి చచ్చిపోయినాడు. ఎందుకట్లా? దైవాశీర్వాదాల్లో ఒకటి నీ పిల్లల్ని చూస్తావని. పిల్లల్ని వయసు పెరుగుతున్న కొద్దీ మనకి ఏం చేయాలంటే ఇంకొక తరానికి కూడా, అంటే మన తరానికి సేవ చేయలేనోడు ఇంకో తరానికి చేయడని అర్థం. దావీదు తన తరం వారికి సేవ చేశాడు అని రాసి మళ్ళా ఆయుష్ అడుగుతారు. ఇంకో తరానికి కూడా చెప్పడానికి నాకు ఆయుష్ ఆరోగ్యం ఇవ్వని. ఉన్న తరానికి చేయనోడు ఇంకో దానికి చేసేది లేదు. ఈయన 25 సంవత్సరాలకి రాజయ్యి ఇంట్రడక్షన్ ఏమిస్తున్నారంటే, దావీదు ఇతను ఏమన్నాడు? దావీదు చేసినట్లే యెహోవా దృష్టికి. అసలు మనం దావీదు క్యారెక్టర్ నేను ఎందుకు ధ్యానం చేస్తా 10 సార్లు అని చెప్తారంటే, 2 క్యారెక్టర్లు ఊకే చెప్పారు. అబ్రహాం గురించి చెప్తారు, దావీదు గురించి చెప్తారు. పాపం చేసిన దాంట్లో యెరోబాము గురించి చెప్తారు. వాళ్ళు కొన్ని జనరేషన్స్ని చెడగొట్టేశారు, వీళ్ళు కొన్ని జనరేషన్లు బాగుపడిచారు. ఇక్కడ చూస్తే ఎవరన్నా మంచిగా ఉన్నాడంటే ఆయనకు వెంటనే దావీదులాగా, ఎవరన్నా జ్ఞాపకం చేసుకున్నాడంటే మళ్ళీ అబ్రహాంలాగా, లేకపోతే దావీదుని బట్టి అంటారు. అంటే ఒక భక్తి స్థాయి ఎట్లుందంటే వారి కుటుంబానికి కాకుండా కొన్ని తరాలకి సరిపడా
వాళ్ళు ఒక మార్గాన్ని చేసి పెట్టారు. వాళ్ళని అనుసరించేలాగా ఒక క్రమాన్ని వాళ్ళు అనుసరించి పెట్టారు. ఇక్కడ కూడా ఎలా చెప్తున్నాడు, వీడు చాలా మంచోడని చెప్పొచ్చు కదా, అలా చెప్పకుండా తన పితడైన దావీదు చేసినట్లు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించాను. ఇంక పోతే అక్కడ చేస్తూ కంటిన్యూషన్ అంటే ఉన్న స్థలములు పడగొట్టాడు, విగ్రహాలని పడగొట్టాడు. తర్వాత యెహోవాను విశ్వాసం ఉంచాడు, యెహోవాను హత్తుకొని ఉన్నాడు. ఆయనను వెంబడించట్లో 6వ వచనం, వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన లన్నీయు గైకొనుచుండే. రాజుగారి ప్రారంభం, రాజుగారి ముగింపు చెప్పి మిగతా మధ్య విషయాలు ధ్యానం చేద్దాం. ఈయన మళ్ళీ చెప్తున్నాం కదా, 25, 29, 54 ఏళ్ళకి చనిపోయాడు. ఈయన ప్రారంభం ఎలా ఉంది? 25 ఏళ్ళకి రాజ్యాన్ని పరిపాలించడానికి రాజుగా అభిషేకించబడ్డాడు. ఇతని గురించిన సాక్ష్యం ఏంటంటే, దావీదులాగా ఇతడు నీతిని అనుసరించు వచ్చాడు. ఎలాంటి నీతి అంటే విగ్రహారాధన లేదు, దేవుని యందు విశ్వసించాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు. హత్తుకున్నాడు అంటే ఏంది? హత్తుకోవడం అంటే అక్కడ మోషే నియమించిన ఆజ్ఞలన్నిటినీ ఇలాంటి ఆయన అష్షూరు రాజు మాట వింటలేడు, తిరగబడ్డాడు. చాలామందికి శత్రువు మీద తిరుగుబాటు చేయటము భక్తిగా ఉన్నప్పుడు సులువు అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు యేసు నామములో తొక్కేస్తానంటాడు. అదే సైతాన్ని బయటికి వెళ్ళి ఎదురు రాగానే ఆడ పుసుకు కాలు పట్టేసుకుంటాడు పోయి. మరి అదే కదమ్మో యాకోబు చేసే, దేవుణ్ణి ఎంత ప్రార్థన చేశాడో, ఎవడి వల్ల ప్రాణభయం వాడు రాగానే కాలు పట్టేశాడు, బహుమానాలు ఇచ్చేసాడు. కొన్ని తప్పులు హృదయంలోంచి రావు, భయాన్ని బట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా వచ్చినవన్నీ రైట్ అయిపోవు కూడా, దాని పర్యావసనం అనుభవించక తప్పదు. ఇక్కడ చూస్తూ ఉంటే ఈయన అష్షూరు రాజుకి ఎదురు తిరిగాడట. ఇక వానికి కప్పం చెల్లించడం, ఫైన్ కట్టడం అన్నీ బంద్ చేశాడు, తిరుగుబాటు చేసి. వాళ్ళు ముట్టడేశారు. మొత్తం 3 సంవత్సరాలు గట్టిగా టైట్ చేసేపాటికి ఆయన ఏమన్నాడు తెలుసా? నా వలన తప్పు అయిందంట. ఏం తప్పు అయింది? శత్రువుకి కప్పం కడతామా, లొంగిపోవటమా, కట్టకుండా తిరుగుబాటు చేయటమా? అసలు ఏం తప్పు అయింది? మనం దేవుణ్ణి నమ్మాము, దేవుణ్ణి ఆశ్రయించాము, దేవుని ఎదుట నీతిమంతులుగా మన పితరుడైనటువంటి దావీదులాగా నీతిమంతులుగా ఉన్నాం. దేవుణ్ణి హత్తుకొనుట అనగా మోషే నియమించిన ఆజ్ఞలు కట్టడలన్నీ పాటిస్తున్నాం. ఈ టైంలో ఏమనిపిస్తుంది? రప్పని ఎవడొచ్చా వీడెంతరా ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అనిపిస్తుంది. అప్పుడు ఎవరిని చూసినా, ఎంత పెద్దవాడిని చూసినా. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత 3 ఏళ్ళకి ఏమైంది? వాడు బాగా టైట్ చేయగానే, అసలు టైట్ ఎందుకు చేస్తారు? బాగా ప్రార్థన చేస్తేనే బాగా టైట్ చేస్తారు. మా లూజుకుంటే ఎవడు చేసే, మనల్ని ఎవడు పట్టించుకోడు. ఇక్కడ టైట్ చేసేపాటికి ఏమన్నారు? నా వలన, చూడండి అక్కడ రాసి చదువు, మాది కంటిన్యూషన్ చదువు, నా వల్ల 14 వచనం నుంచి. యూదా రాజైన హిజ్కియా లాకీషు పట్టణమందున్న అష్షూరు రాజునొద్దకు దూతలను పంపి, నా వలన తప్పు వచ్చినది, నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించదునని వర్తమానం చేయగా, చాలా అబ్బా, వెళ్ళిపోమ్మని అష్షూరు రాజుకి చెప్తున్నాడు. పైన ఏంటి? ఈయన దావీదులాగా నీతిని అనుసరించాడు, విగ్రహారాధన లేదు, దేవతా స్తంభాలన్నీ, ఉన్నత స్థలాలన్నీ కొట్టివేయబడ్డాయి, దేవుని యందు విశ్వాసం ఉంచినవాడు, ఇంకో మాట యెహోవాను హత్తుకున్నవాడు, మోషే నియమించిన ఆజ్ఞలన్నీ పాటిస్తున్న వాడికి, ఇప్పుడు ఇన్ని పాటించేవాడికి శత్రువు ముట్టడేస్తే శత్రువుని రిక్వెస్ట్ చేయాలన్నా, దేవుని ప్రార్థన చేయాలన్నా? మరి చేయలేదు సార్. అక్కడ
హిజ్కియా ప్రార్థనల గురించి మనం చెప్పుకుంటాం, రాసి ఉన్నాయి. కానీ ఇక్కడ చేయాల్సింది ఏంటి? విశ్వాసం ఉంది. పితరుడైన దావీదులాగా నీతిని అనుసరించాడు, దేవుణ్ణే నమ్మాడు, దేవుణ్ణి హత్తుకున్నాడు, మోషే నియమించిన ఆజ్ఞలన్నీ కైగొంటున్నాడు. అష్షూరు రాజును లెక్క చేయట్లేదు. ఇవన్నీ చేస్తున్నప్పుడు శత్రువుని లెక్క చేయాలనికడానికి మనకు మనసు కాదు, శత్రువు మీద తిరుగుబాటుగా వస్తుంది ఆటోమేటిక్గా. కొన్నాళ్ళకు 3 ఏళ్ళు అక్కడ రాస్తుంది. బాగా టైట్ అయిపోతే ఏమన్నారట, ఎంత పెద్ద భక్తుడైనా సరే పరిస్థితులు భిన్నంగా ఉన్నప్పుడు, వదిలే, భిన్నంగా ఉన్నప్పుడు నా వలన అని ఎవరితో అంటారు? ఎవడి చిత్రహింసలు పెడితే అని అంటాడు. కానీ దేవుని దగ్గర ఒప్పుకోవడం ఉండేది తక్కువ, బహు తక్కువ. పైకి వచ్చేసి నా వలన ఆయన అంటలేదు. ఏంది ఇది, ఈయనని తప్పు అయిపోయిందని చెప్పేసి నువ్వేం పెనాల్టీ వేస్తే కట్టేస్తాడట. నువ్వు మటుకు ఇక్కడి నుంచి వెనక్కి. ఏం సార్, నేను ఇంతున్నా, నేను ఇంత భక్తి చేస్తున్నా, నేను విగ్రహారాధన లేదు, ఉన్నత స్థలములు కొట్టేశాను, నేను హత్తుకొని ఉన్నా, నీ ఆజ్ఞలు అనిపిస్తున్నా, మరి నన్ను జ్ఞాపకం చేసుకోని కానీ ఈ అష్షూరు చేతుల నుంచి విడిపించమని ప్రార్థన చేయలే. చేస్తే దాన్ని కాంప్రమైజ్ అయినట్టుగా నీకే కడతా డబ్బులు, నువ్వు మటుకు వెళ్ళిపో అంటే ఆయన అన్నాడట. ఆయన కొంత అమౌంట్ కట్టమని చెప్పారు. చదువు అక్కడ రాసింది. అష్షూరు రాజు యూదారాజు అయిన హిజ్కియాకు 600 మనుగుల వెండియు 60 మనుగుల బంగారమును జుల్మానాగా నియమించును. కావున హిజ్కియా యెహోవా మందిరమందును రాజనగరు నందున్న పదార్థములలో కనబడిన వెండి అంతయు అతనికి ఇచ్చాను. చాలండి, భయపడిపోయి శత్రువుకి కొన్ని పొరపాట్లు ఎట్లుంటాయి సార్. ఈయన డీల్ ముగించుకున్నాడు, ఈయన ఇంట్లో తీస్తే ఒక అందం, యెహోవా మందిరంలో ఉన్నది కూడా తీసి ఇచ్చేసాడట. అంటే మనది కాని దాన్ని కూడా ఇచ్చేస్తాం కొన్నిసార్లు భయపోయి ఉంటుంది. కష్టం వచ్చిందనో, జబ్బు వచ్చిందనో, శత్రు భయం అయిందని చెప్పి మనకు చెందింది ఇచ్చుకుంటే అదొక బుద్ధిహీనత. అది కూడా అవసరం లేదు. దేవుడు మనల్ని ఏడిపిస్తాడు ఉంటే ఒకవేళ అది కట్టినా ఒక ఆనందం. కానీ దేవుని మందిరంలో ఉన్న వెండి మొత్తం తీసుకెళ్ళి ఆడెవడికో ఇచ్చేసిండు. పోయి ఇచ్చేసి కాంప్రమైజ్ అయిపోయిందా? నిజంగా కాంప్రమైజ్ అయ్యిందా సార్? మళ్ళా స్టార్ట్ అయింది. వెనక్కి పోయి దూతలు మళ్ళీ పంపించాడు. దేవుణ్ణి నమ్ముకున్నావు అంట కదా, సరే కాంప్రమైజ్ అయిపోయింది, నువ్వు డబ్బులు ఇచ్చావు, వెనక్కి వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయాడా? అస్సలల్లా వెనక్కి వెళ్ళి దూతలను పంపించి లెటర్ రాసిచ్చాడు. ఏం నమ్ముకుంటున్నారా? దేవుణ్ణి నమ్ముకుంటున్నారా? వాళ్ళని విడిపించాడా, వీళ్ళని విడిపించాడా, మీ దేవుడు మీ దగ్గర నుంచి విడిపిస్తాడా అని హిజ్కియాకి చెప్పడం ఒక ఎత్తు, ప్రజలకు చెప్పడం ఒక ఎత్తు. మీ హిజ్కియా మాట మీరు నమ్మి మోసపోకండి అని చెప్పినప్పుడు ఇప్పుడు ఆ ఉత్తరాన్ని తెచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇన్సిడెంట్ నువ్వు డబ్బులు ఓకేతో స్టార్ట్ అయిందా, కొంచెం ముందు స్టార్ట్ అయిందా? ముందు నుంచే ఉంది. నీ ప్రయత్నం నువ్వు చేసావు. అది నీ డబ్బే కాకుండా దేవుని డబ్బు కూడా తీసుకెళ్ళి అందులో పడేశారు. సమస్య మన తెలివితేటల వల్ల తగ్గదు. నేను కూడా బోల్డ్ అని సొంత తెలివితేటలు ఉపయోగించి ఇన్ని నష్టపోయినా. అందుకనే నేను దేవుని దగ్గర మన తెలివితేటలు పనిచేయమని చెప్తా అంటే ఎక్కడదో ఇన్ని చదివింది కాదు, నాదే అని నాయ చెప్తా. నేను ఏ పుస్తకాలు చదవనబ్బా, నేను ఏ పుస్తకాలు చదివితే బైబిల్ చదివితే లేదా అవి చదువు కొటేషన్ బాగుందని పెట్టుకోవడం. నేను చదువుకున్నాయే చెప్తుంటా. సొంత తెలివితేటలు ఉపయోగించి, లాజిక్లు ఉపయోగించి, తెలివితేటలు ఉపయోగించి నష్టపోయింది నేనే కనుక ఆ వాక్య సారాంశం సత్యంలాగా నా 50 ఏళ్ల వయసులో సారాంశం ఏంటంటే, దేవుని దగ్గర తెలివితేటలు పనిచేయి, లాజిక్ అంతకన్నా పనిచేస్తావు. చెప్పింది ఏంటో తప్పరించి ఇంకోటి ఏమీ లేదు. ఎందుకంటే భవిష్యత్తు మొత్తం ఆయనకే తెలుసు కాబట్టి. హల్లెలూయా. ఆయన ప్రేమించినంతగా మనల్ని మనం ప్రేమించుకోలేము, ఎవడు ప్రేమించడు. కనుక ఆయన చెప్పిందే. కాకపోతే ఈ మట్టి బుర్రకు అంత దూరం అర్థమై సాక, అంత దూరం చిన్నపిల్లోడికి కిడ్నాపర్ చాక్లెట్ అర్థమైతే వాడు ఎందుకు తీసుకుంటాడబ్బా? వాడికి అది చాక్లెట్గానే కనిపిస్తుంది, కిడ్నాపర్కి వీడి అవయవాలు అమ్ముకునేదాకా కనిపిస్తాయి కదా. మనకు కూడా ఎంతవరకు కనిపిస్తుందంట? చాక్లెట్టే. మన సొంత తెలివితేటలో ఒక చాక్లెట్ లాగా, బిస్కెట్ లాగా, ఇంకా క్రీమ్ వేసిన బన్నులాగా, మధ్యలో నట్సులాగా, అబ్బాబాబా ఏమైనా కర్రకర్రలు ఆడదాను. కర్ర కాదు, అది పన్ను అయి చేస్తా ఊడిపోతుందిరా అన్నది నీకు తెలియదు.
ఇతని ఆలోచన ఏమైందంటే, మనం సర్లే కాంప్రమైజ్ అయిపోద్దామంటే అశ్షూర్ రాజు ఇక రాడనుకున్నాడు. నీకు డబ్బులు ఇచ్చేస్తా పో అంటే ఓకే అనుకున్నాడు. డబ్బులు ఇవ్వడానికి డబ్బులు సరిపోలేదు. ఆయన అంత పెనాల్టీ ఎత్తాడు నీకు తెలియదు. మరి చాయిస్ ఆయనకి ఇచ్చే. వేసినంత డబ్బులు ఈయన కాళ్ళు లేకపోతే నీ మొక్కుబడి, నీ దశంభాగం, ప్రతిష్టార్పణ, కృతజ్ఞతార్పణ, దేవుని మందిరానికి సంబంధించింది ఏది ఉంటుంది అవి కూడా వాడికే. ఎవడికి? శత్రువుకి. ఎగ్గొట్టి దేవుని దాన్ని మన తగలేసుకోవడమే దండగంటే దేవుని కూడా ఇచ్చేసిన తర్వాత ఇంకా ఏం తక్కువ కాల, ఇంకా ఎక్కువైపోయింది. ఇంకా ఎక్కువైపోతే ఇప్పుడు ప్రార్థన. చూడండి, ఎప్పుడో ఒకప్పుడు ప్రార్థన చేస్తున్నాం, సంతోషం. ఈ రాజు చరిత్రలో మనం నేర్చుకోవాల్సింది, ఎంత భక్తి ఉన్నోడికైనా సిచ్యువేషన్ బట్టి మారిపోతుంటాడు. అయితే సిచ్యువేషన్లో కూడా మారినోడు ఎవడంటే యోబు ఒకటి మారలేదండి. మొత్తం అన్నీ తీసేసిన, స్నేహితులు ప్రోత్సహించకపోయినా, భార్య ప్రోత్సహించకపోయినా, పిల్లలు ఏమో సస్తారు ఆల్రెడీ, ఎవడు లేనేలేడు, ఆస్తి కూడా లేకపోయా, పనోడు కూడా లేకపోయినా, ఒక్కడే ఒకడు కాంప్రమైజ్ కాకుండా భక్తి చేశాడు. అసలు ఎవరున్నారు ఆయన్ని బలపరచడానికి కానీ, మాట ఎత్తానికి కానీ. ఇంత భక్తి గల వాడికి సిచ్యువేషన్కి భయపడిపోయారు. ఆ భయపడిపోయిన వాడు ఏం చేశాడంట, వెనక్కి వెళ్ళిపో, దేవుని సహాయం అక్కడ కోరలా, ఈయనే నీకేం కావాలంటే అది ఇస్తా కానీ వెనక్కి వెళ్ళిపో అన్నాడు. మన తెలివితేటల్లో వర్కౌట్ కావు. ఆ రోజున వెనక్కి వెళ్ళాడు, ఆ డబ్బులు తీసుకొని ఇంకా 10 మందిని వేసుకొచ్చాడు. అంటే సమస్య పోయినట్టే ఉంది, కానీ అంతకంటే ఇంకా భారీ పెద్ద సమస్య వచ్చి మీద పడింది. ఇప్పుడు ప్రార్థన చేస్తాడు. సంవత్సరం చివరికి వచ్చేసాం కదా, ఒక విషయం చెప్తున్నా, మీరు వినండి. మన భక్తిలో ప్రాముఖ్యమైనవి ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, అక్కడ మొదట్లో చివర్లో ఇక్కడ కూడా రాసి, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను పట్టణమును కాపాడి రక్షింతును. ప్రార్థన ఏమో మందే, కాపాడే దేవుడు ఎవరిని బట్టి అంటే, ఓయమ్మని ఎక్కడ ఆయనకి నీకు ఎన్ని సంవత్సరాలు తెచ్చా, 100 సంవత్సరాలు ఉంది మధ్యలో. అంటే ఒక భక్తి చేస్తే ఏంటంట, హేబేలు రక్తము కూడా మొర్ర పెట్టినట్టుగానే నీ భక్తి కొన్ని తరాలకు పనికొచ్చేయాలి. ఎవరే ఏం భక్తి! అలాంటి భక్తి చేసిన దావీదు చచ్చిపోయాడు అనుకున్నాడు. ఆయన చచ్చిపోవడం కాదు, ఇలాంటి రాజుల్ని శిల్లాసితగా 300 మందిని కాపాడడానికి ఆయనే గుర్తొచ్చాడు దేవుడికి. ఆ తర్వాత దేవుడు లోకం రావడానికి కూడా మళ్ళీ దావీదే గుర్తొచ్చాడు. ఏం భక్తి చేసిండు అబ్బా! అందుకని నేను పలుమార్లు వెనక్కి ముందు తిరిగేసి నేను దావీదునే చూస్తుంటా. హృదయానుసారాడే, దేవుని చేత కనుగొనబడేవాడు ఆయనే. అంతకంతకు వర్ధిల్లేది దావీదు వంశమే. అమ్మో, ఎంతమంది అన్నా నోరు మూసుకొని ప్రాక్టీస్ చేయటం అనేది అసలు దావీదుకి మించిన వాడు లేడు. తిట్టేవాడు తిడుతుంటే యెహోవా సెలవిచ్చుకుని వీడు ఎవడు తిడతాడా, మనకి ఏదన్నా ఎవడన్నా తిట్టక్కర్లే. గాలి వార్తలు, రేడియో తరంగాల్లో చిన్న బియ్యమన్నా ఇక్కడ అన్నీ ఎంటకలు వేసిపోతుంటాయి. అమ్మ, ఆడ అన్నాడో లేడో కూడా తెలీదు, కరెక్ట్గా అన్నారో లేదు కూడా. వాడు ఎదురుగుండా నానా మాటలు తిడితే యెహోవా సెలవు వచ్చిపోతే వీడేం తిడతాడు కానీ అన్నాడట. ఏం ప్రాక్టీస్ చేసి వస్తా సార్ అంత మంచి మాటలు. అందుకనే ఆయన ఆ తరానికి కాదు, ప్రభు భూలోకానికి వచ్చేదాకా కూడా అబ్బా దావీదు వంశాన్ని దేవుడు అలా లేపాడంట. ఇంత భక్తి గలవాడిని మళ్ళా చెప్తున్నాను, ఇతను చాలా భక్తిగా చేశాడు. దావీదులాగా నీతిని అనుసరించాడు, యెహోవా యందు విశ్వాసం ఉంచాడు, యెహోవాను హత్తుకొని ఉన్నాడు, శత్రువుకి లొంగలేదు. కానీ 3 ఏళ్ళు టైట్ చేసి పడేసిండట. 3 ఏళ్ళు టైట్ చేసేస్తే 3 ఏళ్ళు టైట్ చేశాడని 3 ఏళ్లలో ప్రార్థన ఉపవాసం అన్నట్టు పత్రిక పడిచినట్టు గోనె పట్టు కట్టుకొని ప్రార్థన చేసినట్టు ఏడకి అనిపిస్తలే. తన వంతు తాను ప్రయత్నం చేద్దాం అనుకున్నాడు ఏమో. బాబు నీకు పైసలు ఇస్తాక నువ్వు పోరా, నీకేం కావాలో చెప్పు నేను ఇచ్చేస్తా. ఆయన వేసిన దానికి డబ్బులు లేకపోతే వీడి దశంభాగం తీసాడు.
కృతజ్ఞతార్పణ తీశాడు, మొక్కుబళ్ళు చేసేసాడు. అంటే ఏంటి? యెహోవా మందిరానికి సంబంధించిందంతా ఆయనకి ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆయన ఏం చేశారట? ప్రార్థన చేశాడు, జనాలను కూడా చేయమని చెప్పాడు. ఈయన చేశాడు, అందరిని కూడా చేయమని చెప్పాడు. అయితే ఎప్పుడైతే ప్రార్థనకు మోకరిస్తాడో జవాబు దేవుడు ఎవరితో మాట్లాడటం మొదలెడతాడా? యెషయాతో భక్తులారా, మన ప్రార్థన మొదలు పెడితే మన పైన ఉన్నోడు, మన కోసం నియమించిన వాడి దగ్గరికి జవాబు వస్తుంది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకుని అనేక మార్లు చెప్తున్నాను నేను. పొరపాటు చేసినా, హెచ్చరిక అయినా, భవిష్యత్తు గురించిందైనా, ఏదైనా మనకి రాదని నేను అంటలే. మనకి 1% వస్తే 99% మనకు నియమించిన వాళ్ళకి వస్తుంది. నేను మళ్ళా నమ్ముని చెప్తున్నా, ఈ నల్గొండ ఒకటే ప్రభువు నాకు చెప్పింది, నేను వచ్చింది. మిగతా అన్నీ ఆయా సేవకుల ద్వారా, ప్రవక్తల ద్వారా, దాసుల ద్వారా చెప్పబడిందే నేను చేస్తున్నా. అన్నీ నాకు చెప్తే డైరెక్ట్ కనెక్షన్ అయ్యి నేనేం చెప్తలేను. దేవుడు ఆయా కాలమందు, ఆయా సమయంలో ఒక్కొక్కరు నిలబెట్టి వాడుకుంటారు. అయ్యా, ఆకాశమందు దర్శనం చూసి ఆశయంత సేవ కట్టినోడికి కూడా అగబనుడు వచ్చి చెప్పాలా? మళ్ళీ నువ్వెవడు రా చంపకేసి కొడుతుంది, నాకు నువ్వు ఉందా నేను ముందా అన్నాడు. ఏంది, నువ్వెప్పుడు వచ్చావు, నీకేం దర్శనం వెళ్ళిందా, నువ్వు ఏమన్నా మూడో ఆకాశాన్ని పోయినావా అన్నాడా? కొంతమంది అంటారు, రెవరెంట్ డాక్టర్, నీకెంతమంది నాకెంతమంది సగం, నీ సీనియారిటీ నాదైంది, ఇట్లాంటి తిక్క మాటలు మాట్లాడకూడదు. దేవుడు ఎవరినన్నా ఎప్పుడైనా వాడుకుంటాడు. ఇక్కడ ఇంతగా చేసిన చూస్తే ఆ లెటర్ పెట్టి ప్రార్థన చేస్తే యెషయా దగ్గరకు వచ్చింది ప్రార్థన, జవాబు వచ్చింది. ఏమని వచ్చిందమ్మా? అక్కడ చదువు మాకు కొన్ని ఉంటాయి. యెషయా వారితో ఇట్లా, నేను నీ యజమానునికి ఈ మాట తెలియచేయుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నిన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశంలోకి వెళ్ళిపోవును. తన దేశమందు కత్తి వాత అతని కూలచేయును, కత్తి చేత అతని కూలచేయుదును. అష్షూరు రాజు చాలమ్మా. ఇక్కడ ఏంటంటే మనం ప్రార్థన చేయటం ఎంత ఎత్తో, ఏ అంశం గురించి నువ్వు పేపర్ రాసి ప్రార్థన చేస్తున్నావు, ఆ అంశంలో ఉన్న సమాచారం ఎక్కడ పోయింది? మళ్ళా ఎక్కడ పోయింది? యెషయా దగ్గరకు వచ్చి వాళ్ళు పట్టుకొని సమాచారం ఇది మ్యాటర్ అని చెప్పి పంపించాడు. ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఈయనకి అంటే మన ప్రార్థనలకు శీఘ్రంగా జవాబు రావాలంటే 2 చోట్లకు పోవాలి సమాచారం. నీవు మొత్తం విప్పుకొని దేవుని దగ్గరికి మొత్తం అంతా హృదయం విప్పి దేవుని దగ్గరికి రావడం. రెండవదిగా నువ్వేం ప్రార్థన చేస్తున్నావో నీ పైన ఉన్నోడికి కూడా తెలవాలి. నాకు దేవుడు నాకు చెప్పుకోవడానికి సిగ్గుపడితే సిగ్గుపడితే మనకి క్షమాపణ రాదు కదా, సిగ్గుపడితే విడుదల రాదు కదా. ఇద్దరు ఏకీభవించాల్సింది ఎంత సత్యమో, ఏకీభవించిన వాళ్ళు నువ్వు దైవజనుడు ఏకీభిస్తే ఇంకెంత బాగుంటుంది. ఇక్కడ జరిగింది అదే. ఒక్క వదంతు పుట్టిస్తాడట దేవుడే, వాళ్ళల్లో వాళ్ళే వెనక్కి వెళ్ళిపోతారు. ఎవడు వెనక్కి వీళ్ళ మీదకు వచ్చే అవకాశం లేకుండా చేస్తాడట. ఆ తర్వాత చదివి ప్రార్థన చేశాడు. చూడండి అమ్మ, చదువు ఇంకా కంటిన్యూ చేయి. 14 నుంచి 19, 14 నుంచి చదువు. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్య నివసిస్తున్న ఇశ్రాయేలుల దేవా, భూమి ఆకాశములను కలుగచేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, చెవియొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరిచి దృష్టించుము. జీవము గల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవి పెట్టుము. యెహోవా, అష్షూరు రాజును ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసిన నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలం చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవాను తెలుసుకున్నట్లుగా అతడి చేతిలో నుండి మమ్మల్ని రక్షించు. చాలండి. లోకమందున్న సమస్త జనులు ఎట్ట తెలుసుకుంటారు సార్? మనకు విజయం వస్తే తెలుసుకోరు. మన శక్తి ఎంత, మన శత్రువుది ఎంత ఉండాలా, అప్పుడు దేవుడు విడిపించాడు అంటాడు కదా.
లోకమందున్న వాళ్ళందరూ తెలుసుకోవాలంటే లోకమంతా ఏం తెలుసు? వీడు అయిపోయింటారు నాయన. న్యూక్లియర్ వెపన్స్ అన్నీ ఈ దేశం మీద పెట్టారు. ఒక్క బాంబు పడితేనే సరిపోద్దంటే వీడికి 100 బాంబులు ఆడి మీదే పెట్టారు. ఇది ప్రపంచ పటంలోంచి ఈ దేశం ఉండదు, ఈ మనిషి ఉండడు, వీడి కుటుంబం ఉండదు, వీడవుటు అని ప్రపంచం అంతా శాటిలైట్ టీవీల్లోంచి చూస్తూ ఉంటే ఏమైందట, అష్షూరు సైన్యంలో ఒక వదంతి పుట్టి వాళ్ళని వాళ్ళు పొడుచుకొని వెళ్ళిపోతున్నారు. అంటే ప్రపంచం అంతా ఏం చూస్తున్నారు? ఇది బూడిదైపోవడం కళ్ళారు. ఇంకా సెకండ్ టైం ఉంది, ఇంకో నిమిషం టైం ఉంది, ఇంకా రోజు టైం ఉంది అని అందరూ వీక్షిస్తున్న సమయంలో ఎవడైతే బలవంతుడు అన్నవాడు వాడి సైన్యమే పొడుచుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడం ప్రపంచం అంతా చూస్తున్నారట. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారమ్మా? లోకమందున్న సమస్త జనులను నీవే నిజముగా అద్వితీయ దేవుడని యెహోవా అని తెలుసుకుంటూ అతని చేతుల్లో నుంచి మమ్మల్ని. మీకు ఆ మధ్యలో న్యూస్ చదివారా? ఇజ్రాయెల్ మీద రాకెట్స్ వేస్తూ ఉంటే ఏమవుతున్నాయో చూసారా? న్యూస్లో వచ్చింది కదా, మీరు చూసారా? గాల్లోనే దేవుడు దాని దిశ మారిపోద్దట. ఆకాశంలోనే టార్గెట్ రీచ్ కావు, అక్కడే చేంజ్ అయిపోతుందంట. అసలు ఎట్లా చేంజ్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఎవడి కోసం? ఆయన ప్రజల కొరకు. ప్రార్థన భక్తిగా ఉంటే సరిపోలేదు సార్. మన భక్తి మనకు అవసరమే, కానీ సమయం వచ్చినప్పుడు శత్రువు దగ్గర మన సొంతం కాంప్రమైజ్ కాకుండా మందిరానికి వచ్చి ప్రార్థన చేసే అలవాటు మనకు ఉండాలి. ఇమీడియట్గా ఏం ప్రార్థన చేస్తున్నాం అది మన పైన ఉన్న ప్రవక్తకి చెప్పాలి. ప్రార్థన చేసినప్పుడు జవాబు ఆయన దగ్గరికి వస్తుంది. జవాబు వచ్చింది. దేవుడు ఆశ్చర్యకరంగా శత్రువు చేతిలోంచి విడిపించాడు. ఇప్పుడు విషయం ఏంటంటే, మనం ఎంత భక్తి ఉన్నా శ్రమ వచ్చినప్పుడు సొంత తెలివితేటలు ఉపయోగిస్తే డబ్బు బాయ్ దరిద్రం వచ్చాని. ఈయన డబ్బులు పోయినాయి, దేవుడు డబ్బు పిదుకు అదొక శాపం. మళ్ళా అది బాయ్, వాడు శత్రువు ఆగి అక్కడ లేడు. మళ్ళా అంటే టెంపరీ రిలీఫ్ కోసం మన తెలివితేటలు ఎంత పని చేస్తాయంటే అంతసేపే. అదేంటో చూడ, నాకు ఇది గుర్తొచ్చి చదువుతాడు సారీ డాన్ టింగ్ మళ్ళీ అడిగమ్మ ఆ టీవీలో చూపించినట్టే మళ్ళీ చీదక తప్పదు, అన్నీ చేయక తప్పదు, ఖర్చు తడవక తప్పదు. ఏమైంది? సరే డాన్ ఎడిపోయిందో ఎవడికి తెలియదు. అట్టనే ఉంటుంది. తగ్గిపోయింది ఏడ తగ్గింది, మళ్ళీ నలుగురు వేసుకొస్తున్నాడు. అంటే మన భక్తిలో మన తెలివితేటలో ఇంతనే రిలీఫ్ ఇస్తాయి. ఆ తర్వాత ఈ తెలివితేటలు వాడినందుకు ఇంకా ఎక్కువ మంది వచ్చి వాళ్ళని అంటారు సొంత తెలివితేటలు. అందుకని ఎవడో కదండి, నేనే ఎన్ని రకాల జిత్తులు తెలివితేటలు అన్నీ ఉపయోగించేసి ఇక అయిపోయినాయి. నా కాడ ఏమి లేవు, అవన్నీ ఉపయోగించి మీకు చెప్తాను. ఎందుకమ్మా తెలివితేటలు? నేను పోయినట్టు ఎవడో పోకండే, నా పితరుల ఆస్తి కూడా పోయిందయ్యా. నేను అన్నీ చెప్తున్నాను కదా. ఎందుకు దొంగ తెలివితేటలు ఉపయోగిస్తావు? అవి పనిచేస్తావు. ఆయన మాట వింటమే శ్రేష్టం. అది ఇప్పుడు గులకలాగా, యాపాకులాగా, యాప గింజలాగా, యాప రసంలాగా, కాకరకాయ రసంలాగా ఉన్న లోప పురుగులు చంపేది అదే. నీ క్యాడ్బరీసు 5 స్టార్లు ఇంకా 2 పురుగులు యాడ్ చేస్తున్నాయి లోపల పోయి. కాకరకాయ ఉన్న పురుగుని చంపుతుందట. కానీ దేవుని సన్నిధిలో తెలివితేటలు ఏం చేస్తున్నాయంట? నీ బంగారం పోతే కొత్తగా నువ్వు సంపాదించింది బాయ్, ఆయన సొమ్ము తీత్తివి. ఆపదలో దేవుడే కాపాడతాడు. దైవార్పితం అనుకున్న తీత్తి అడిగిస్తేవి. అర్పితం ఏం తీసుకెళ్ళి ఆడిని ఇంకా 10 మందిని వేసుకొచ్చింది. ఇప్పటికైనా ప్రార్థన చేయాలి. మనం అదే పనిలో ఉన్నాం గత 37 రోజులుగా. 36, 37కి వచ్చిందా? అదే ప్రార్థనలో ఉన్నాం. మీరు ఒకటి నమ్మాలా, ఈ ప్రార్థనకి జవాబు గ్యారెంటీగా వస్తుంది. మన కాడికి రాదు. మన కాడికి 2026 అన్ని జవాబులే. కానీ ఎప్పుడు ఏం ప్రార్థన చేస్తున్నావు అది పైన ఉన్నోడికి కూడా తెలవాలి. ఇక్కడ సీక్రెట్లు పెడితే ఫలితం ఏమి? ఏళ్ళ ప్రయత్నాలు వ్యర్థమైపోతున్నాయి. ఎందుకు ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాం? ఎవడో తెలుసుకుంటే ఏమో తక్కువ ఇన్సల్ట్ అనేది చూసుకోమాకబ్బా. రిజల్ట్ బాగుండాలి కదా. అది మనకి మన కుటుంబానికి దీవెనకరంగా ఉండాలి. కనుక మన భక్తిలో మన ప్రార్థనలో దైవజనుడు కూడా కలిసి ఉంటేనే పరిష్కారం దొరుకుద్ది.
ఆయన దావీదులాగా భక్తి చేశాడు, కానీ సొంత తెలివితేటలు ఉపయోగించాడు, చాలా నష్టపోయాడు. అయినప్పటికీ ఇప్పటికైనా ప్రార్థన చేశాడు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసి ప్రవక్త దగ్గరికి సమాచారం పంపించాడు. ఒక అద్భుతమైన పరిష్కారం దేవుడు చూపించాడు. ఎందుకని అసలు అష్షూరు సైన్యం చేతిలోంచి ఇంతవరకు ఆయన లిస్ట్ చెప్పాడు. ఎవడన్నా ఒకడన్నా గెలిచాడా మమ్మల్ని? అసలు ఎవడన్నా గెలిచాడా? ఎవడు గెలవలే, కానీ మనమైతే గెలుస్తాం గ్యారెంటీగా. హల్లెలూయా. చరిత్ర ముందున్న శత్రువు దగ్గర గెలవడం ఎవడి తరం కాదు. ఓడిపోయిన లిస్టు బోర్డు మంది ఉంది, ఆ లిస్టు మనతోనే స్టాప్. అలాంటి గొప్ప జయాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? ఆడి మాట అంతా మందిరంలోనికి రావాలి, నువ్వు గోనెపట్ట కట్టుకోవాలి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఈ సమాచారం మళ్ళా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి. ఇది జరిగినప్పుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేసి శత్రువు దగ్గర నుంచి మనకి శాశ్వత పరిష్కారాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఇలా విడుదల ఇచ్చాడు. అయితే ఇంకొక మాట, జబ్బు చేసినప్పుడు మళ్ళా ప్రార్థన చేశారు. చూడండి, ప్రవక్త మాటలు ఎట్లా ఉంటాయంటే గాలి మాటలాగా మీకు అనిపిస్తాయి. యెషయా వచ్చి చచ్చిపోతాడని చెప్పాడు. ఎవరు చెప్పాడు? యెషయా వచ్చేగా చెప్పింది, నువ్వు చచ్చిపోతావురా బాబు అన్నాడు. చచ్చిపోతావు అన్నప్పుడు వెంటనే ఎవరో ఏడ్చుకుంటూ ప్రార్థన చేసింది ఎవరు? నువ్వు చచ్చిపోతే నన్ను ప్రార్థన చేయమంటాడు. మీరు కూడా ప్రార్థన చేయండి పాస్టర్కి. ఎవరు చేస్తారా? నువ్వు చావు వస్తావు, నేను చెప్తా. మరి నన్ను ప్రార్థన చేయమంటే నువ్వు ప్రార్థన చేసుకో. అవేవి నా మీద రాకుండా నువ్వే ప్రార్థన చేసి అన్నాడు. ఎవడో గారడీ వాడైన శివ ఆడు మరి చేయడట. ఏ నా మీద రాకుండా ఇంకో మూట ఇస్తాడు. అంత గాతే దానికి రెండో మూట కూడా రెడీగా ఉంటుంది. ఆయన మూట పెట్టి వరం అడిగాడు, రాకుండా ఉండటానికి ఇంకో మూట పెడతాడు. కానీ వీడి మనకు ప్రార్థన చేయడం. అయ్యా, మనం హృదయము చింపుకొని గోనెపట్ట ధరించుకొని విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన. డబ్బులు అన్నిటికీ పరిష్కారం కాదు సార్. డబ్బులు పరిష్కారంగా, డబ్బును బట్టి విలువ అంటారు కొంతమంది. ఆ కుష్ఠోడి కాడ ఉన్న డబ్బులు మన కాడ ఎందుకు ఉన్నాయి? కొంచెం అటు పోతే వాడి దగ్గర డబ్బు మన కాడ ఎందుకు ఉన్నాయి? డబ్బులకు విలువ కాదు, క్యారెక్టర్ మనిషికి విలువ తేవాలి. అది కాదు దేవుడు కోరుకునేది. ఒక మంచి నడవడిని దైవభక్తికి తగినట్టుగా, సువార్తకు తగినట్టుగా, ఆయనకు తగ్గట్టుగా మనం జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఈయనకు జబ్బు వచ్చినప్పుడు మళ్ళా ఇప్పుడు చాలామంది అపోహ ఏంటంటే, ఈడేం పాస్టరా సత్తామని చెప్పి నేను ఇంకా చావలేదు చూడంటారు. చావలేదు చూడంటే ప్రవక్త అంటే ఎట్లుంటాడు? ఎప్పుడేం చెప్పమంటే కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తే ఈమె విస్తారంగా ప్రేమించింది. నీ రియాక్షన్ బట్టి దేవుని యొక్క ఆ డెసిషన్స్ అన్నీ చేంజ్ అవుతాయి. అది ఎప్పుడు? కృపలో ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు మాత్రమే. ఆ తర్వాత కన్నీళ్ళు పనిచేయి. ఆ తర్వాత కన్నీళ్ళు కూడా. ఈయన ప్రార్థన చేశాడండి, బాగా ప్రార్థన చేసి దుఃఖపడుతూ ప్రార్థన చేస్తే యెషయా అంటే అంత దూరం పోలేదంటే, ఇంకా కొంచెం దూరం పోగానే మళ్ళీ యెహోవా మళ్ళీ పంపించాడు. ఆడు రావడని చెప్పి 15 ఏళ్ళు ఇస్తానంగానే యెషయా ప్యాక్ చేసి, ఎట్టుకుంది నాతో ఆటలాడుతున్నావు, ఇప్పుడే సత్తామంటూ ఇప్పుడే సావమంటూ, వాడు అసలు నన్ను నమ్ముతాడా నమ్మడా? ఇట్లాంటి ఆయన పెట్టుకోలే. ఆయన ఏం చెప్తే అది చెప్తాడు. ఎంతసేపు పట్టింది దానికి? కొన్ని రోజులు పట్టిందా? కొద్ది సమయంలోనే వెళ్ళి నువ్వు చేస్తావని చెప్పాడు. కొద్ది సమయంలో వెనక్కి వచ్చేసాడు. అంటే నీ ప్రార్థన కొద్ది సమయంలో కూడా దేవుని నిర్ణయాన్ని మార్చేస్తే ఇలా ఉంటుంది. అట్లా చెయ్యాలబ్బా ప్రార్థన. ఇప్పుడు చేస్తే 10 సంవత్సరాలకు వచ్చేవి ఉంటాయి, కానీ కొన్ని ఇప్పుడే కూడా మారిపోవాలి. హిజ్కియా ప్రార్థన అట్లా మార్చిందట. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ప్రవక్త ఇంక ఇంటి దాకా కూడా, ఆ సెంటర్కి ఆడిదాకా పోయిండో లేదు, వెనక్కి వచ్చి చెప్పాడు, నువ్వు సావయ్యా, 15 ఏళ్ళు ఆయుష్ని ఇస్తా అని చెప్పాడట. ఇప్పుడు మనం ఇంకా 3 రోజులు ఉన్నాయి కదా, మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, సిరి అంశాల గురించి చెప్పకుండా ఎవరు కాగితం ఆడి రాసుకురండి.
ఈ 3 రోజులు ప్రార్థన చేద్దాం. మన ముందు ఎక్కువ సమయం లేదు. మందికి చూపించాల్సిన, ఒకవేళ నాకు చెప్పాలంటే చెప్పండి, లేకపోతే లేదు. చెప్తే రిజల్ట్ బాగోతుంది, చెప్పకపోతే ఏడ్చి ఖర్చు పోద్ది ఏమవుతుంది. ఇంకా ఎప్పుడు నువ్వు చచ్చాక వచ్చింది అనుకో ఏం సుఖం. ఓ పాస్టర్ గారట మదిరిలో ఒక ఆవిడంట ఇంటికి నువ్వు చర్చిలో ప్రార్థన చేయగలడట. ఇంట్లో తీసుకో అట. అమ్మ ఉపాస ప్రార్థనని చర్చిలో ప్రార్థన చేస్తుంటే ఈ ప్రార్థన చేద్దానండి వెళ్ళిపోండి. ఏం దారి అందరికి అక్కడ దాకా చెప్తే ఎట్టుంటుంది? వీడే పాస్టర్ అని అనిపిస్తుంది. ఆ వంట ప్రార్థన కంటే కూడా ఇట్లా చీది వేస్తాడు, చర్చ్ అంతా నిండుతుందంట. చర్చ్ అంతా నిండుతుంది. మళ్ళీ ఆ తల్లే చెప్పింది నాకు, మరి ఏస్తుంటే చీమిడి రాదా, దుఃఖం వస్తుంది, ఏడేస్తుంది ఎవడు తెలుస్తుంది, ఎవడు ప్రార్థన చేస్తాడు ఆయన మీద పోదు. ఆ పాస్టర్ నువ్వు ప్రార్థన చేసి ఇంటికాడ తీసుకుపో అన్నాడట. కళ్ళు మూసుకొని చేస్తుంది, సీసి ఎవడికి వేస్తుందో కిందంతా పాడైందట, అంతా పాడైందట. నిజమబ్బా, పాస్టర్ గారుగా చెప్పింది, ఈ తల్లి చెప్పింది మళ్ళీ నాకు. మీకు గుర్తుందా? ఈ నువ్వు మరి చర్చికి రావద్దు పో ఇంటికి పాత్ర. ఈ ఒక్క మొక్క యూట్యూబ్ వాడికి లేదు. అప్పుడు కట్ చేస్తే మరి పాస్టర్ని ఎంత తిడుతురో కానీ. ఆయన అందరి శ్రేయోభిలాషి, సంఘమంతా రావాలనుకుని ఈ ఒక్కదాన్ని బయట పంపించాడు. కాబట్టి ఈ రోజున ప్రార్థన చేయటం ఎంత ముఖ్యం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరి రహస్యాలు ఎవరికి అవసరం లేదు సార్, అన్నీ తెలిసిన ఆయన ఉన్నాడు. ఇద్దరు ఏకీవించాలి కాబట్టి సేవకునికి చెప్పాలని చెప్పండి, లేదు చెప్తే మంచిది. 3 రోజులు కూడా అదే ప్రార్థన చేద్దాం. మీ విషయాలు చెప్పొద్దు. మీరు మనసులో హన్నా ప్రార్థనకు కొడుకు వచ్చాడు, పెద్ద గడిచి మైకిల్ ఏం చేయలేమా, కానీ హృదయం నిండా పెట్టుకుంది భారం. అట్లా చేద్దాం ఈ 3 ఏళ్ళు. కొత్త సంవత్సరం వచ్చేపాటికి అష్షూరు రాజు లాంటి వాడు ప్రపంచమంతా ఎదురు చూస్తున్న సమస్య మనం 100% ఓడిపోతాం అన్నది కూడా వాళ్ళకి ఆశ్చర్యం కలిగించినట్టు దేవుడే దాంట్లోంచి మనకు విడుదల ఇవ్వాలి. అలా జరగాలంటే ఈ 3 రోజులు కూడా చెప్తున్నా, ఎవరి దాంట్లో రాసుకొచ్చుకోండి విశ్వాసంతో. ఎవరికి చూపించాల్సిన అవసరమే లేదు, మీ దాంట్లో మీరు పెట్టుకోండి. ఉపవాసం ఉంటున్నారు, గోనె పట్టు కట్టుకోండి, మంచిగా ప్రార్థన అంటే ఉపవాసం ఉండి హృదయాన్ని చింపుకొని విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేద్దాం. అష్షూరు రాజు చేతిలో ఎవ్వడూ ఇంతవరకు గెలవలే, పెద్ద లిస్టే ఉంది, కానీ మనం ఓడిపోయే అవకాశం లేదు. మనకు ఖచ్చితంగా దేవుడు జయాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఈ సమాచారం మన పైన ఉన్న దైవజనుడు కూడా తెలవాలి. రెండవదిగా జబ్బు వచ్చింది, చచ్చిపోతామన్నాడు. ఇమీడియట్గా ప్రార్థన చేస్తే దేవుడు తన నిర్ణయాన్ని అట్లా మార్చేశాడు. మనకి దేవుడు ఏమన్నా చేసిన అవిధేయత అవరోధాల వల్ల ఏమన్నా కలుగుతున్నాయేమో, వాటిని గురించి కూడా బయటికి పడాలంటే ఇమీడియట్ ప్రార్థన అవసరం. ఆ ప్రార్థన ఎంత పవర్ఫుల్గా ఉంటుందంటే ఆయన ఇంటికి కూడా పోక్కితమే దేవుడి నిర్ణయం అలా మార్చేశాడు. ఒక జ్ఞానం లేని వాళ్ళలాగా అటు ఇటు కానీ చిల్లర మనుషుల్లాగా చిన్నపిల్లల్లాగా ఇదేం పాస్టరా, ఇదేం ప్రవక్త, యెషయాకు అసలు బుద్ధి ఉందా అంటవా? ఆయన అంత పెద్ద ఆయన లేడు. పుట్టుక గురించి చావు గురించి చెప్పినాడు మొత్తం ఆయన ఒక్కడే చెప్పాడు. అంత పెద్ద ప్రవక్త ఆయన 5 నిమిషాల్లో మాట మార్చేశాడు. ఆయన మాట మార్చాడు అనొద్దు, అది దేవుని మాట చెప్పాడు, మళ్ళా దేవుని మాటే చెప్పాడు. అది కూడా మనం ప్రార్థన మీద, మన పశ్చాత్తాపం మీద, మన విరిగిన హృదయంతో చేసే ప్రార్థన మీద ఆధారపడి ఉంది. సో ఈ రోజున కూడా దేవుడు మన అన్ని పనులను బట్టి ఏమేమి నిర్ణయించాడో, కానీ ఇప్పుడు మనకి ఇంకో 3 రోజుల టైం ఉంది. కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తే దేవుడు తన నిర్ణయాన్ని మార్చేసేయాలి. ప్రపంచం అంతా ఎదురు చూసి ఓటమి అనుకున్న సమయంలో ఆయనే మన పక్షంగా యుద్ధం చేసి మనకు గొప్ప విజయాన్ని ఇవ్వాలి. ఈ రెండిట్లో కారణం ఏంటంటే మనల్ని మనం తగ్గించుకొని మందిరానికి రావడం నెంబర్ 1, రెండవది ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం, మూడవదిగా ఈ 2 సమాచారాలు పైన ఉన్న యెషయాకు తెలిసినాయి. ఇలా జరిగితే ఖచ్చితంగా హిజ్కియా జీవితంలో ఆయన ఎదవేం కాదు సార్, మంచి భక్తుడు. మళ్ళీ చెప్తున్నా, ఆయన పెద్ద చాలా చిల్లర మనిషి కాదు. దావీదులాగా నీతిని అనుసరించి భక్తి చేసిన ఆయన. అలాంటి మనం కూడా ఎంతో భక్తి చేస్తున్నాం. మనిషి అన్నకాడ ఏడో కాడ పొరపాటు
అవుతూనే ఉంటుంది. దాన్ని కూడా మన మీదకి రాకుండా దేవుడు కొట్టివేయబడినట్లుగా మీరు వచ్చే ఈ 3 రోజుల్లో మీకున్న సమస్య, మీకున్న శత్రువు కానీ, మీ ఇంట్లో ఉన్నది కానీ, మీలో ఉన్న బలహీనత ఏదన్నా రాసుకొని వచ్చి ప్రార్థన చేద్దాం. దేవుడు అద్భుతంగా మనకు విడుదలిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.